ఇప్పటికీ 130 సంవత్సరాలైన ఈ సీరియల్ కిల్లర్ని ఎంతవరకు ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. అతనే జాక్ ద రిప్పర్. లేట్ 80s అండ్ 90sలో ఈ పేరు తెలియని వాళ్ళు ఇంగ్లాండ్లో ఎవరు ఉండరు. ఈస్ట్ ఇంగ్లాండ్ వైట్ చాపెల్ అనే ఏరియాలో ఇన్ ద ఇయర్ 1888 ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 months మొత్తంగా 5 హత్యలు చేశాడు. అది కూడా కేవలం ఆడవాళ్ళ మీద. ఈ హత్యలు ఎంత క్రూయల్గా చేసేవాడంటే బాడీని 2 partsగా కట్ చేసి ఇంటర్నల్ ఆర్గన్స్ బయటికి తీసేవాడు. అండ్ ఆల్సో సింగిల్ డేలో 2 హత్యలు చేశాడు, ఎంతో బ్రూటల్గా. సో జనాల్లో మెయిన్గా ఎవరు ఎందుకు ఇలా చంపుతున్నా అనే ఆలోచన భయంగా మారింది. హియర్ కమ్స్ ద క్వశ్చన్, వై ఇట్ ఈస్ మోస్ట్ అన్సాల్వ్ కేసెస్ ఇన్ ద హిస్టరీ. ఎందుకు ఎన్ని చేసినా హంతకుల్ని పట్టుకోలేకపోయారు? బికాస్ క్రైమ్ సీన్లో కిల్లర్కి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ కానీ క్లూస్ కానీ ఎవరికీ దొరకలేదు, ఇంక్లూడింగ్ పబ్లిక్కి కూడా. దట్టు అది 80s అండ్ 90s కావడంతో ఇప్పుడు ఉన్న ర్యాపిడ్ టెక్నాలజీ అప్పుడు లేదు. సో ఇట్ బికమ్ వెరీ టఫ్ టు ఫైండ్ ఎ కిల్లర్ ఇన్ దోస్ టైమ్స్. ఎవరు ఎందుకు చంపుతున్నారని తెలియకుండా జాక్ ద రిప్పర్ అనే నేమ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? డౌట్ వచ్చిందా? అప్పట్లో పోలీసులను మాంగ్ చేయడానికి అనానమస్గా లెటర్స్ రాసేవాడు కిల్లర్. ఆ లెటర్స్లోనే వన్ ఆఫ్ ద లెటర్లో యువర్స్ ట్రూలీ జాక్ ద రిప్పర్ అని రాసి కిడ్నీలో ఒక పార్ట్ని అటాచ్ చేసి పోలీసులకు పంపించాడు. అప్పటి నుంచే జాక్ ద రిప్పర్ అనే నేమ్ చాలా ఫేమస్ అయింది. సీ హౌ బ్రూటల్ అండ్ డెడ్లీ వాస్.